చాలా మంది మేము కూడా వాడబడాలనుకుంటున్నాం, మేము కూడా పరిచయం చేయాలి, మేము కూడా సువార్త పఠించాలి, మేము కూడా దేవుని రాజ్యం కట్టాలి. ఓకే, పాపక్షమాపణ పొందారా? పొందకపోతే జరగదు. ఇప్పుడు చూడండి, నేనే క్రీస్తునమ్మా అని ఎప్పుడు చెప్పారు దేవుడు ఆవిడికి? ఆ ప్రత్యక్షత ఎప్పుడు ఇచ్చారు? ఆవిడ యథార్థంగా పాపాన్ని ఒప్పుకున్న తర్వాత ప్రత్యక్షత ఇచ్చారు. నువ్వు యథార్థంగా కన్నీళ్లతో గుండె పగిలేలాగా నీ పాపాలు జన్మతః కర్మతః పాపాలు ఒప్పుకోగలిగితే నీకు ప్రత్యక్షత ఇస్తారు. ఆయన దేవుని ప్రత్యక్షత ద్వారా నీకు ఆత్మల భారం ఇస్తారు. ఇంకా ప్రపంచానికి నువ్వు వెలుగుగా మారిపోతావు, ఆశీర్వాదంగా మారిపోతావు. ఊరువాడా పల్లె పల్లెల్లోనా ఆనందమే, ఎంతో సంతోషమే మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. చప్పట్లు కొడుతూ పాడాలి ప్రతి ఒక్కరి ఆనందంలో. బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. జయ సంకేతమా తెల్లవారుజామున లేచి దేవుని వైపు చూసి, ప్రభువా నేను అల్పుణ్ణి అల్పురాల్ని, నేను బలహీనురాల్ని, మీ సహాయం లేకుండా బ్రతకలేను, మీ మీద ఆధారపడుతున్నాను ప్రభువా అని ఎవరైతే చెయ్యరో వాళ్ళు దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నట్లు. ప్రతిరోజు ఎగ్జాంపుల్, నువ్వు కింద పడిపోయావు, నేను వచ్చి చెయ్యి అందిస్తాను, చేయలేదు గీలేదు, నేను లేగలేనా అంటే అర్థం ఏంటి? నీ చెయ్యి నాకొద్దు, నీ సహాయం నాకొద్దు, నేను నీ మీద ఆధారపడను, గుంట్లోనే ఉంటాను కావాలంటే. దేవుడు మనకి సహాయం చేయటానికి, ఇదిగో నా బిడ్డ రా, ఈ రోజంతా నీ కృపతోడుగా ఉంచుతాను. వదిలే ప్రభా, నాకు ఆల్రెడీ ఉద్యోగం చేసుకోవడం వచ్చుగా, నాకు వంట చేసుకోవడం వచ్చుగా, నేను బిజినెస్ చేసుకోగలనుగా, పొలం పనులు నాకు చిన్నప్పటి నుంచి అలవాటే కదా అని నువ్వు గనక ఆయన చెయ్యి తీసుకోకపోతే ఒక రోజు వచ్చినప్పుడు నాశనం అయిపోద్దండి. మనం ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడితే అంచెలంచెలుగా అభివృద్ధి, ఆశీర్వాదం అందరూ చూసి ఆశ్చర్యపోతారు. కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన దేవా మీకే స్తోత్రము, కాపాడిన దేవా మీకే స్తోత్రము, కరుణించిన దేవా మీకే స్తోత్రము, కాపాడిన దేవా మీకే స్తోత్రము. మీరు నా తోడు ఉన్నారయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. చప్పట్లు కొడదామా? మీరు నాలోనే ఉన్నారయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, మీరు నా తోడు ఉన్నారయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నన్ను పాలించు నా యేసయ్యా, జయ సంకేతమా దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా, జయ సంకేతమా.
ఈ లోకంలో ఈ భూమి మీద చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు, కళ అనుభవించట్లా. చాలా మంది పొలంలో విత్తనం వేస్తున్నారు, కానీ పంట చేతికి రావట్లా. మధ్యలో తుఫాన్ రావటం ఏదో కారణం చేత వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవించట్లా. ఈ విషయంలో ఏడ్చే వాళ్ళు ఈ భూమి మీద కోట్ల మంది ఉన్నారు. అయ్యో మేము కష్టపడుతున్నామండి, పొద్దున్నే లెగుస్తున్నామండి, విత్తనం వేసామండి, మేము కష్టపడి ఉద్యోగం చేస్తున్నాం, కానీ మా చేతికి అది రావట్లేదు, మధ్యలోనే అప్పులోకి వెళ్ళిపోతున్నాం. లేకపోతే ఏదో సమస్యల వల్ల దేవుడు కృప ఉంటే తప్ప అనుభవించలేము. ఇది మాత్రం చిన్న విషయం కాదండి. మనందరం ఆయన దయా దాక్షిణాల వల్లే మన కష్టార్జితాన్ని మనం అనుభవించగలము. అది పొలంలో అయినా, ఉద్యోగంలో అయినా, లేకపోతే ఆరోగ్యం అవ్వచ్చు, లేకపోతే ఆస్తి అవ్వచ్చు, ఏదైనా సరే. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య మీరేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా మీరు మోసినారు, నన్నెంతగానో హెచ్చించినారు. దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా, అపురూపము నీ ప్రతి తలపు, అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు, అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే దేవుడు పేతురు జీవితంలో ఒక నూతన క్రియ చేసి తన ఆత్మీయ జీవితాన్ని కానీ, తన అభిషేకాన్ని కానీ, తన పరిచర్య విధానాన్ని మొత్తం మార్చిపారేశారు. పేతురు దేవుడే మన దేవుడు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నది ఏదైనా, అది గాయమైన, అవమానమైన, నిందలైన, శ్రమలైన, శత్రువులైన రేపు ఉండరు. దేవుడు ఖచ్చితంగా మన పక్షాన్ని వ్యాజ్యమాడి ఒక నూతన క్రియ మనకు చేసి మన జీవితంలో ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన చాలా వేగిరంగా ఉన్నారు, త్వరపడుతున్నారు, ఇష్టపడుతున్నారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దాని గురించి ఆలోచింపరా. మనందరం విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు మన నిరీక్షణ వ్యర్థం కాదు. ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, మీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. నీ ప్రేమ పిలుపు జయ సంకేతమా, దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. ఇప్పుడు చూడండి, మీలో ఎవరికైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, మీకు ఒక ఎమ్మెల్యేనో ఎంపీ బాగా క్లోజ్ అనుకోండి, ఫోన్ చేశారనుకోండి, వాళ్ళు వాళ్ళ నెట్వర్క్ వాడతారు. వాళ్ళు గబగబా ఫోన్ చేసి పలానా టక్ 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 వాళ్ళ తాలూకాలకు ఫోన్ చేసి వాళ్ళ చేసేసి మీ సమస్య తీరుస్తారు. ఒక ఎమ్మెల్యేకి అంత నెట్వర్క్ ఉంటే సృష్టి మొత్తాన్ని పరిపాలించే దేవుడికి ఇంకెంత నెట్వర్క్ ఉంటుంది? ఆ దేవుడు ఆయన రేంజ్లో మనకు చేస్తారు కార్యాలు. ఇప్పుడు ఎమ్మెల్యే రేంజ్లో ఎమ్మెల్యే సహాయం చేస్తారు, ప్రైమ్ మినిస్టర్ రేంజ్లో ప్రైమ్ మినిస్టర్ సహాయం చేస్తారు. ఈ లోకంలో ఒక రేంజ్లో ఉన్న అధికారం వాళ్ళే వాళ్ళ నెట్వర్క్ వాడి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి సహాయం చేస్తే, దేవుడు ఆయన నెట్వర్క్ వాడి తన పిల్లలకు సహాయం చేస్తారు. ఇప్పుడు అదే మాట ఇక్కడ, వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నారు. మీరే నాతో వస్తే దిగులు నాకుండదు. అందరం మీరే నాతో వస్తే దిగులు నాకుండదు. మీరే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు.
మన దేవుడు నమ్మకమైన దేవుడు. క్రిస్మస్ పుట్టినప్పుడు ప్రారంభమై ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు అది ముగింపబడింది. మళ్ళీ తిరిగి లేచి మరణాన్ని జయించానని చెప్పిన గొప్ప దేవుడు. అంత నమ్మకమైన దేవుని మనం కలిగి ఉన్నాం. పరలోకంలో యోబు గురించి దేవదూతల ఎదుట కనపరుస్తున్నారు. నా యోబు, నా సేవకుడు. మనల్ని ఒక ప్రాంతంలో మాత్రమే కాదు, ఒక రాష్ట్రంలో మాత్రమే కాదు, ఒక దేశంలో మాత్రమే కాదు, మనుషులతో మాత్రమే కాదు, దెయ్యాలతో, దేవదూతలతో కూడా ఘనపరచాలని తండ్రికి అభీష్టమైందండి. మన యందు ఆయనకి ప్రీతి కలిగి ఉన్నారు కాబట్టి ఆయన మనల్ని ఘనపరచడానికి, హెచ్చించడానికి. ఎందుకు ప్రభువా మిమ్మల్ని ఇంతగా హెచ్చిస్తున్నారు? మీరు నా పిల్లలు కాబట్టి. మీ పిల్లల్ని ఏదైనా మంచి మంచి కొనిపెట్టారనుకోండి, పక్కింటి వాళ్ళు వచ్చి ఎందుకంటే నేను కొనిపెడుతున్నాను, మా పిల్లలు కాదు కొనిపెట్టాను. దేవుడేమంటారు? నా పిల్లలు నన్ను కలిగి ఉన్నారు, నాలో ఉన్నారు, నాతో ఉన్నారు కాబట్టి వాళ్ళని కనపరచాలనుకుంటున్నాను. మనం ఆయన యందు ఉంటే చాలు, ఆయన యందు నిలిస్తే చాలు, ఫలిస్తాం, అభివృద్ధింతాం, ఘనత, ఆశీర్వాదం అన్నీ పొందుకుంటామండి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. మీరు నా పక్షమై నన్ను దీవించగా, మీరు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును మీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. మీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. మన జీవితంలో మనం పాపం చేస్తే దేవుడిచ్చిన సమాధానాన్ని కోల్పోతాం. మనం సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, భయం భయం భయం. ఆదాము పాపం చేయనంత వరకు ఎప్పుడు భయపడలేదు. ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాము భయం మొదలైంది. ఈరోజు ఏదో కారణం చేత, అని పాపం అంటే అన్ని ఒకే రకమైన పాపాలు ఉండవండి, రకరకాల పాపాలు ఉంటాయి. దేవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే సమాధానాన్ని కోల్పోతాం. అలా కోల్పోయినప్పుడు మనం గనక దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా మీరు తప్పు దిక్కులేదు, నేను తప్పు చేశాను, మీకు విరుద్ధంగా పాపం చేశానని దావీదులాగా మీ దృష్టికి నేను చెడుతనం చేశాను ప్రభువా అని ఒప్పుకుంటే దేవుడు సమాధానం ఇచ్చేస్తాడు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. మీ కృపలే నిక్షణము, మీ దయలే నిక్షణము, నేను హించలేను యేసయ్యా. యేసయ్యా మీ కృప నాకు చాలయ్యా, మీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఇప్పుడు ఈ దేవుని రాజ్యం కట్టే ఈ నేపథ్యంలో చాలాసార్లు నీరసం వస్తుంది, చాలాసార్లు బలహీన పడతాం. ఏంటిది, ఎందుకు ఇలాగా, ఎందుకు రిజల్ట్ రావట్లేదనో, ఎందుకు అవమానం వస్తుందనో, ఏంటిది అని ఏదో కారణం చేత పరిచారకులకి, సువార్థికులకి, సేవకులకి నీరసం వస్తుంది, బలహీన పడతారు. అప్పుడు దేవుడు కలగజేసుకొని, అలా కాదు, అలా అనుకోవద్దు, నీకు మంచి రోజు చేస్తాను, నేను గొప్ప వాళ్ళు చేస్తాను, నేను వాడుకుంటాను, నేను ఇంకా ఆశీర్వదిస్తాను. ఏదో కోణంలో ఇప్పుడు ఏలియాని ఎలా బలపరిచారో మనల్ని కూడా బలపరుస్తారు. ఆల్రెడీ బలపరిచారు, ఇక ముందు కూడా బలపరుస్తారు. బహు సౌందర్య సియోనులో
స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసే మీ వాక్యమే నాకిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఒక మనిషి, ఒక ఆడ వ్యక్తి, ఒక మామూలు వ్యక్తి, తల్లిదండ్రులు ఉన్నారా ఎస్తేరుకి? లేరు. ఒక మామూలు వ్యక్తి దేవుని కృపచేత ఇద్దరు ముగ్గురు రక్షించింది కదా, ఒక జాతినే రక్షించేసి, అది ఏ జాతి? దేవుడికి ఇష్టమైన జాతిని రక్షించింది ఒక్క మనిషి. అందుకే దేవుడు ఆవిడని పుట్టించారు. అందుకే ఆవిడ్ని ఆ స్థాయిలోకి అక్కడ తీసుకెళ్ళి పాత్రగా వాడుకొని యోధా జాతి మొత్తాన్ని రక్షించారండి. మనల్ని పుట్టించింది కూడా ఒక ఉద్దేశంతో, మనల్ని పిలుచుకుంది ఒక ఉద్దేశంతో. సరదాగా ఏం పిలవాలన్న దేవుడు, సరదాగా రక్తం కార్చలా, సరదాగా నిన్ను పేరు పెట్టి పిలవలా. ఇంతమంది కోట్ల మంది ఉండగా ఎంతమంది, కొద్ది మందికి దొరికింది భాగ్యం. ఏరుకుని తెచ్చుకున్నారు. ఇదిగో ఇది కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఏరుకున్నట్లు మనల్ని ఏరుకున్నారు. ఎందుకో? మన ద్వారా తన రాజ్యం కట్టుకుంటానికి. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ముఖ దర్శనం చాలయ్యా నాకు, మీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, మీ ముఖ దర్శనం చాలయ్యా. సంవత్సరాలు నడిపించారంట దేవుడు భూమి మీద. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి నడుచుకుంటూ వెళ్ళిపోయారండి. చూడండి, నడిస్తే కాళ్ళు వాపు రావాలి కదా. 40 సంవత్సరాలు నడిచినా కూడా కాళ్ళకి వాపు రాలేదంటండి. కాళ్ళు వాయకుండా ఎలా ఉంటుందండి అన్ని సంవత్సరాలే? కొండలు, లోయల్లో, అడవుల్లోంచి వెళ్ళారు. అంటే మన దేవుడు శక్తి ఎంత గొప్పదంటే, నువ్వు అలసిపోకుండా నిన్ను నడిపించే దేవుడు, ఎప్పటికప్పుడు నిన్ను ఓరటించే దేవుడు, ఎప్పటికప్పుడు నిన్ను ఆదరించే దేవుడు, ఎప్పటికప్పుడు బలపరిచే దేవుడు. ఇంకా నా వల్ల కాదన్నప్పుడు నీ వల్ల అవుద్ది, నేనున్నాను కదా, నడిపిస్తా. ఇంకా నేను చేయలేను ప్రభా పరిచర్య, నేను సహాయం చేస్తా. ఇంకా నేను ఓడిపోయాను ప్రభా, లేదు, నిన్ను గెలిపిస్తా. ఎంత నేర్చుకోవచ్చా ఒక్క లైన్లో? నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. 40 సంవత్సరాలు నడిపించాను, అయినా మీ కాళ్ళు వాయలేదు. ఎందుకని? ఒక తండ్రి తన కొడుకుని ఎత్తుకొని నడిపించినట్లు మిమ్మల్ని నడిపించాను 40 సంవత్సరాలు. వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది రక్షణ, తెచ్చింది ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంతో సంతోషమే. ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. ఆమేన్. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను.